మార్వాడీలు ఎక్కడి వాళ్ళు? వీళ్లతో ఇబ్బందేంటి? గోబ్యాక్ మార్వాడీ నినాదం ఎందుకు తెరపైకొచ్చింది? ఈ నినాదం వెనక ఏదైనా రాజకీయ పార్టీల గొంతుందా? మార్వాడీ గోబ్యాక్ ఉద్యమ నినాదమా, వివాదమా? రోహింగ్యాలపై ఇలాంటి ఉద్యమాలు ఎందుకు చేయరు? గోబ్యాక్ మార్వాడీ నినాదంతో తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయం తెరపైకొచ్చింది. హిందూ సమాజంలో బలమైన ఆర్థిక, సామాజిక శక్తిగా ఎదుగుతోన్న మార్వాడీలపై అకస్మాత్తుగా వ్యతిరేకత ఎందుకొచ్చింది? ఈ నినాదం వెనక ఏదైనా రాజకీయ పార్టీల గొంతుందా? లేక సామాజికంగా మార్వాడీల ఎదుగుదల చూడలేని వాళ్లు ఈ వివాదాన్ని భుజాలకెత్తుకున్నారా? అసలు ఈ మార్వాడీలెవరు? మన దేశానికి చెందిన వాళ్లేనా, పరాయి వాళ్లా? మార్వాడీలపై అక్కసుతో పుట్టిన వివాదమా, రాజకీయ లబ్ధి కోసం పుట్టిన ఉద్యమమా? దీని కథా కమామీషేంటో పరిశీలిద్దాం. మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో వైశాల్యంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఈ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతం మార్వార్. ఇది ఎడారి నేలలకు ప్రసిద్ధి చెందింది. మారు అంటే ఎడారి అని అర్థం, వారా అంటే ప్రాంతం అని అర్థం. దేశంలోని నైరుతి రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతం అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని మార్వార్గా వ్యవహరిస్తారు. 1243లో రావ్ సింహ ద్వారా పరిపాలించబడిన రాథోడ్ వంశం ద్వారా మార్వార్ రాజ్యం స్థాపించబడింది. జోధ్పూర్ మార్వార్ రాజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇది చరిత్ర. మార్వార్ ప్రాంతం వాళ్లు కాబట్టి వీళ్లను మార్వాడీలుగా వ్యవహరిస్తారు. మార్వార్ ప్రాంతం నుండి పలు రాష్ట్రాలకు వలస వచ్చిన జాతి మార్వాడీలు. మార్వార్ ప్రాంతవాసులే మార్వాడీలుగా స్థిరపడ్డారు. ఇండో ఆరియన్ భాషా జాతి సమూహం మార్వాడీలు. రాజస్థాన్ రాష్ట్రానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో కూడా మార్వాడీ జనాభా విస్తరించారు. దేశం మొత్తం మీద వీళ్లు వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో కూడా మార్వాడీలు స్థిరపడ్డారు. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల్లాగే బతుకు తెరువు కోసం వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్వాడీల ఉనికి గణనీయంగా పెరిగింది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతం కొన్ని వందల ఏళ్ల నుంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా, అండగా నిలిచింది. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ బతకడానికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం నెలకొనుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. మహారాష్ట్ర నుంచి మరాఠాలు, పంజాబ్ సిక్కులు, కేరళ మలయాళీలు, తమిళీయులతో పాటు అనేక మందిని భాగ్యనగరం తనలో కలుపుకుంది. భిన్న జాతుల సంస్కృతితో హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆ మాటకొస్తే ఒక హైదరాబాద్ మాత్రమేనా? దేశంలో అనేక నగరాల సంస్కృతి ఇంచుమించు ఇలానే ఉంటుంది. బతుకు తెరువు కోసం వచ్చిన ప్రజలు వారి నైపుణ్యాల ఆధారంగా జీవన విధానాలను ఎంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మార్వాడీల ప్రధాన వృత్తి వ్యాపారం కావడంతో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ప్రాచీన చరిత్రపరంగా చూస్తే రాజ్పుత్ రాజ్యాల మధ్య యుద్ధాల కారణంగా మార్వార్ ప్రాంతం నుండి వలసలు పెరిగాయి. మొఘల్ పరిపాలనా కాలంలో కూడా వీళ్లు వలస జీవన విధానాన్ని ఎంచుకున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, వ్యాపార రంగాల్లో వీళ్లకున్న నైపుణ్యం కారణంగా ఉత్తర భారతదేశంలో వివిధ పాలకులు వారిని ప్రోత్సహించారు. అదేవిధంగా కోల్కతా, మద్రాస్ వంటి మహానగరాల్లో కూడా మార్వాడీల జనాభా గణనీయంగా విస్తరించింది. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. అదే మాదిరి తెలంగాణ గడ్డపై స్థిరపడ్డ మార్వాడీలతో తెలుగు వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏమిటి అనేదే ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ ఒక ఉద్యమం అయితే దీని వెనక కీలకమేంటి అనే విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తెలంగాణ వారి కంటే కూడా మార్వాడీ వారికి ఎక్కువగా వ్యాపారాలున్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే అమీర్పేట్, కూకట్పల్లి, శేర్లింగంపల్లితో పాటు మల్కాజ్గిరి, కోఠి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో మార్వాడీలు అధికంగా విస్తరించారు. మొదట్లో మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు. వీరిలో ప్రధానంగా స్వీట్ షాప్స్ కొనసాగించేవారు. ఆ తర్వాత వాళ్లు క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు. నగరాల్లో క్రమంగా మార్వాడీ కుటుంబాలు బాగా విస్తరించాయి. మార్వాడీ జనాభా ఆధార్, ఓటర్ ఐడి కార్డులు కూడా పొందారు. నిజానికి మార్వాడీ వ్యాపారులు మొదట్లో స్థానికులకు ఉపాధి కల్పించేవారు. స్థానికుల్ని పనిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనేది తెలియదు. కానీ క్రమంగా వాళ్ళు సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మార్వాడీల వ్యాపార పోటీని తట్టుకోలేక స్థానిక వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో మార్వాడీ వ్యాపారులకు, స్థానిక వ్యాపారులకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. సోషల్ మీడియా వల్ల ఆ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఏకంగా గోబ్యాక్ మార్వాడీ అనే ఉద్యమం మొదలైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు అనేది ఒక చిన్న పట్టణ ప్రాంతం. ఆమనగల్లు ప్రాంతంలో మార్వాడీలు జనాభా విస్తృతంగా పెరిగింది. దీంతో వీళ్ల వ్యాపారాలు కూడా విస్తరించాయి. మార్వాడీ వ్యాపారాల ముందు స్థానిక వ్యాపారుల వర్తకం పూర్తిగా దెబ్బతింది. దీంతో స్థానిక వ్యాపారులు సహజంగానే
మార్వాడీలపై ఆగ్రహం పెరిగింది. దీంతో ఆమనగల్లు వర్తక సంఘం అంతా కలిసి మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన మార్వాడీలు తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు మార్వాడీ వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఈ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఏకంగా గో బ్యాక్ మార్వాడీ అనే ఉద్యమమే మొదలైపోయింది. తెలంగాణలో ఉన్న మార్వాడీ వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సరే, ఇదిలా ఉంటే హైదరాబాద్లోని యూసఫ్గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. మార్వాడీ గో బ్యాక్ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మార్వాడీ గో బ్యాక్ అంటే మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భారతీయులు ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు ఉందన్నారు. తెలంగాణకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ దేశానికి చెందిన మార్వాడీలను గోబ్యాక్ అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఇతర దేశాలకు చెందిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు. రోహింగ్యాలు ఎంతో మంది పాత బస్తీని అడ్డాగా చేసుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోన్న తరుణంలో మార్వాడీ గోబ్యాక్ నినాదం వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందా? స్థానిక ఎన్నికల్లో హిందువుల్లో అనైక్యతను తెచ్చి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందా అనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆమనగల్లులో ఇంటెలిజెన్స్ వర్గాలు పర్యటించి మార్వాడీ వ్యాపార వర్గాల వల్ల స్థానిక వ్యాపార వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో ఆరా తీశాయి. అదేవిధంగా ఈ ఉద్యమం వెనుక ఏదైనా రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే అంశం కూడా కూపీలాగారు. ఇరు వర్గాల అంశాలను పరిశీలించిన పిదప మార్వాడీ వ్యాపారులతో ఇంటెలిజెన్స్ వర్గాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో శనివారం అర్ధరాత్రి బంద్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి మార్వాడీలు గణనీయంగా అనేక రంగాల్లో విస్తరించారు. స్వాతంత్రానికి పూర్వం మార్వాడీలు బ్రిటిష్ పాలకులతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 1956లో ఆల్ ఇండియా మార్వారీ ఫెడరేషన్ పేరుతో భారతీయ భాషా వార్తాపత్రికలను కొనుగోలు చేసి వాటిపై ఆధిపత్యాన్ని చెలాయించారు. కొన్ని సందర్భాల్లో అయితే దేశంలోని వార్తాపత్రికలను నియంత్రించే స్థాయికి ఎదిగారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థపై ఈ సమాజ ప్రభావం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే దేశం మొత్తం మీద అగ్రస్థాయి వ్యాపార రంగంలో బలమైన వర్గంగా మార్వాడీలు ఎదిగారు. ఓ రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలబడ్డ సామాజిక వర్గం మార్వాడీలని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో బలమైన హిందూ వర్గం మార్వాడీలు. అంతేకాదు భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి నుంచి రహస్య మద్దతుదారులుగా ఉన్నారు. అవసరమైతే దేశంలో ప్రభుత్వాలను మార్చే స్థాయి ఆర్థిక శక్తులుగా మార్వాడీలు ఎదిగారు. మొత్తానికి మార్వాడీ గోబ్యాక్ నినాదంతో తేనె తుట్టెను కదిలించినట్టుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.